ఇక హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో శ్రీ భక్త రామదాసు జయంతిని నిర్వహించారు. ఈ ఉత్సవాలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. డిప్యూటీ సీఎం భట్టికి తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ అలేఖ్య ఘన స్వాగతం పలికారు. కళలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని అన్నారు. గద్దర్ పేరుతో ఏటా కళాకారులకు అవార్డులను అందిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కళల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది. కళల్ని ముందుకు తీసుకుని పోయేటువంటి వారి అందరికి కూడా ప్రోత్సహించడానికి కావాల్సినటువంటి వసతులు కూడా ఏర్పాటు చేస్తుందని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఈ మధ్యనే మేము గత 10 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం సినిమా కళాకారులకు ఇచ్చేటువంటి నంది అవార్డుని పూర్తిగా విస్మరించి ఇవ్వకుండా పూర్తిగా ఉంటే మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రాగానే ఆలోచన చేసి కళల్ని ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత పాలకులు ప్రభుత్వాలపైన ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ సంవత్సరం నుంచి సినిమా రంగానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఫిలిం అవార్డుల్ని ప్రముఖ తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన కూడా వాగ్గేయకారుడే గద్దర్ గారు లాంటి మహానుభావుడి పేరు మీద గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా అవార్డులు ఇవ్వడానికి ఒక నిర్ణయం తీసుకుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం